2 రోజుల క్రితం ఒక దుర్ఘటన జరిగింది. హైదరాబాద్లోనే గుల్దార్ హౌస్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 17 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. ఇక శబ్దాలే లేవు చెప్పేందుకు, ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారు అందులో. ఒకే కుటుంబం కాబట్టి నేను వెళ్ళి చూశాను. మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎక్స్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ బృందంతో కలిసి అక్కడ వెళ్ళి వాళ్ళని చూస్తే బాగా బాధేసింది. మేము సినిమాలలో చూసేవాళ్ళం అప్పుడు, ఒకటే ఇంట్లో ఇంతమంది చనిపోవడం ఒక బాధాకరం. కళ్ళతో చూస్తే నీళ్లు గారడం, అక్కడ బాధ, మనసులోని ఒక బాధను వచ్చేసింది. దీనికి ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ అంటారు. కంజెస్టెడ్ ఏరియా, ఓల్డ్ సిటీ అంటేనే కంజెస్టెడ్ ఏరియా. అక్కడ ఉన్న 5 ఫ్లోర్ల బిల్డింగ్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని స్థితిలో ఉంటాయి. ఇదే ప్రభుత్వాలు ఆ రోడ్లను కానీ అక్కడ ఉన్న ప్రజల సదుపాయాలు చూస్తే బాగుండేదని అనిపిస్తుంది. కానీ జరిగిందైతే 17 మంది చనిపోవడం ఒక బాధాకరం విషయం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే నిన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్ళారు, అక్కడ చూశారు, అన్ని పరిస్థితులు గమనించారు. అక్కడ ఉన్న ప్రజలు ఆవేదనతో ఉన్నారు, వాళ్ళ కుటుంబ వ్యక్తులు కూడా ఆవేదనతో ఉన్నారు. నాయకులు వస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు ఎవరు చక్కదిద్దుతలేరు. కాబట్టి చాలా ఆవేదనతో ఉన్న వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కంపల్సరీగా మేము అండగా ఉంటామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వానికి చెప్పడం ఒకటే, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు హైదరాబాద్లో, తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్లో జరిగిన సంఘటనలో మీరు వెళ్ళాలి. ఇది రాజకీయం కాదు, వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి, వాళ్ళని ధైర్యం ఇవ్వాలి. మీ యొక్క అది కంపల్సరీ మీ బాధ్యత. అందాల పోటీలకు వెళ్ళడానికి మీ టైం ఉంది, కానీ చార్మినార్ దగ్గరనే అందాల పోటీల వాళ్ళని మీరు విఐపి ట్రీట్మెంట్గా వాళ్ళని అక్కడ అభియానం చేశారు. కానీ అక్కడనే జరిగింది, ఒక 10 అడుగులలో జరిగిన దుర్ఘటనను మీరు చేరుకోలేకపోయారు, మీరు వెళ్ళలేరు అంటే ఇది తెలంగాణ ప్రజలకు చాలా బాధాకరం విషయం. మేము ఇప్పటికైనా చెప్తాం, వాళ్ళకి నష్టపరిహారంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు 25 లక్షలు ఇవ్వాలి. అక్కడ ఉన్న రోడ్లను మున్సిపల్ వాళ్ళు గమనించి రోడ్లను, దారులను క్లియర్ చేయాలి. ఒక 150 సంవత్సరాల బిల్డింగ్లను, అక్కడ బిల్డింగ్లను తీసి వాళ్ళ నష్టపరిహారాలు వాళ్ళకి ఇచ్చి రోడ్లు క్రమంగా చేస్తే మాత్రం 100% సేఫ్ ఉంటాం. ఫైర్ ఇంజన్లు గిట సక్రమంగా ఉంచాలి. అక్కడ ఫైర్ ఇంజన్ల మాస్కులు లేవంటారు, ఎవరో నీళ్ళు లేవంటారు. కానీ మీ ప్రభుత్వానికి తెలుసు, ప్రజలైతే ఆవేదనతో ఉన్నారు. వాళ్ళని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.